ఎమ్మెల్యే అవుడంటే ఏందుల్లా ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడతాడు, తిప్పల మీద కొట్లాడతాడు, కావాల్సినది తెస్తాడు, రావాల్సినవి పట్టుకొస్తాడు అనుకుంటాం. అబ్బా మా ఎమ్మెల్యే సారు ఏమన్నా మాట్లాడిండా అసెంబ్లీలా అని మురిసిపోయేటోళ్ళు కొందరైతే, మా సారు ఒక్కనాడన్నా ఆగుపడడ్రా అని ఫీల్ అయ్యేటోళ్ళు కొందరు. చట్టాలు తయారు చేసే సభల సలహాలు ఇవ్వాల్సిన ఓ ముఖ్యమైన పార్టోళ్ళ కథ ఎట్లున్నదో చూడుర్రి మరి. ఓ దిక్కు అసెంబ్లీ నడుస్తుంటే బీఆర్ఎస్ కథ ఎట్లున్నదంటే బాపు బాయ్కాడా పార్టీ బాయ్కాటు. ప్రధాన ప్రతిపక్ష లీడర్ ఫస్ట్ నాడు వచ్చి అటెండెన్స్ వేసుకొని అవతల పడ్డాడు ఎమ్మెల్యే పదవికి ఏం కాకుండా. నీళ్ల మీద ఇట్లా కొట్లాడాలి అట్లా మాట్లాడాలని పార్టీలకు సలహాలు ఇచ్చి సభకు దోలితే మూసి మీద మంటలు పుట్టి ఈ షెగకు మేము ఉండలేమని అసెంబ్లీలోకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చారు. ఈ ప్రభుత్వానికి వైఖరికి స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది. అంటే చలికాలం సభ నడిచినన్ని రోజులు కారు ఎమ్మెల్యేలు రారన్నట్టు. అసెంబ్లీ చాలా ఇయాల్టికి రెండో రోజే. ఫస్ట్ నాడు సంతాప తీర్మానాలకే వాయే. కృష్ణా నీళ్లు, పాలమూరు ప్రాజెక్టు, జిహెచ్ఎంసీల మున్సిపాలిటీల విలీనము, పబ్లిక్ తిప్పాలు, ఇట్లా ఎన్నో చర్చలు చేసేది ఉంటే దమ్ముంటే అసెంబ్లీ పెట్టూరి మీ సంగతి చూస్తామని సవాల్ చేసిన వాళ్ళు అసలు ఇళ్ళకి జారుకున్నారు. ఇట్లా ఏమైందో మరి రామన్న కూడా రాలేదు ఇవాళ. అయితే సభల కేసీఆర్ తర్వాత పార్టీ పెబ్బగా హరీష్ రావు సార్ని పెడితే ఇక సర్కార్ నార్పారార్చుకుంటాడు. ప్రాజెక్టుల గురించి బగ్గ తెలిసిన మంచాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా సంబరపడ్డారు. ఇంతల్నే అధ్యక్షుల వారి నుంచి ఏం ఆర్డర్ వచ్చిందో గానీ అసెంబ్లీకే పోతలేరు. మొన్న డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిచ్చుడేంది, ఇలా తండ్రి కొడుకులు దుమ్మాలు కొట్టుడేంది, సీనియర్ లీడర్ మాట్లాడనీయకుండా అసెంబ్లీ బాయ్కాట్ చేసుడేంది. కవితమ్మ కూడా హరీష్ రావుకే సూటి పెట్టే. ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఇక ఏమున్నది, ట్రబుల్ షూటర్ కు పార్టీలనే ట్రబుల్ వచ్చిందని గుసగుసలు వినబడుతున్నాయి గులాబీ భవన్ లా. పార్టీల మెయిన్ లీడర్ గిన్ని గనమంటున్నా కేసీఆర్ సారో కేటీఆర్ గారో కవితక్కని ఒక్క మాట అంటలేరు. ఒకవైపు పదవి ఇచ్చినట్టే హరీష్ రావు గారికి ఇచ్చి, ఇంకోవైపు శాసనసభ అయిపోయేదాకా ఆయన వాయసు వినబడొద్దు, ఆయన ముఖం ప్రజలలో కనబడొద్దు అని చెప్పి కుట్ర చేసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఇంకోవైపు బయట ఉండి కవితమ్మ మీరు అసెంబ్లీలోనే చెప్పాల్సి ఉండే, ఎందుకు చెప్పలేదు పారిపోయిండు అని ఆమంటది. ఏం జరుగుతుంది రా భయ్ కల్వకుంట్ల కుటుంబంలో?